మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వినుచున్న ప్రియులకందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి తరుణములో బైబిల్ గ్రంథములో నుండి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుచున్నాను. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వలననే అనేటువంటి ఈ మాట దగ్గర ఫుట్నోట్లో మనం చూస్తే మరి ఉపవాసము అనేది మనకి కనపడతా ఉంది. ప్రార్థన, ఉపవాస ప్రార్థన శక్తిని గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవుడున్నాడు, దేవునికి వ్యతిరేకంగా దయ్యపు సమూహాలు కూడా ఉన్నాయి. అవి కొందరిని పట్టినప్పుడు వారిని విడిపించేటువంటి క్రమములో మనము చేయాల్సినటువంటి ప్రార్థన ఏ విధంగా ఉండాలి, దయ్యముల నుండి విడిపించడానికి కానీ విడుదల పొందడానికి కానీ మనము చేయవలసినటువంటి ప్రార్థన మనము అనుదినము చేసేటువంటి ప్రార్థనలా కాకుండా ప్రభువు చెప్పినట్లుగా ఉపవాస ప్రార్థన అనేది మనము చేయాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఒక తండ్రికి ఉన్నటువంటి కుమారుడు మోగ దయ్యము, చెవిటి దయ్యము అనేటువంటి దయ్యము పట్టి బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆ దయ్యమును వదిలించమని లేదా ఆ దయ్యము నుంచి ఆ బిడ్డను విడిపించమని యేసయ్య శిష్యులను ఆ తండ్రి సంప్రదించాడు. అయితే వీరు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. ఆ దయ్యమును యేసయ్య శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. అది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి. వారి హృదయాలలో వారు కృంగిపోయారు. అది వరకు వారు అనేకమైనటువంటి దయ్యములను వెళ్ళగొట్టారు. దయ్యములను వెళ్ళగొట్టడానికి కావలసినటువంటి అధికారాన్ని, శక్తిని కూడా ప్రభువారు వారికి ఇచ్చాడు. కానీ ఈ దయ్యమును వారు వెళ్ళగొట్టలేకపోయారు. అందువలన ప్రభువారిని అడుగుతూ ఉన్నారు, నీవు వెళ్ళగొట్టగలిగావు, మేము వెళ్ళగొట్టలేకపోయాము, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగారు. అందుకు ఆయన చెప్పాడు, ఉపవాస ప్రార్థన బలం అనేది ఉండాలయ్యా. దయ్యములన్నీ ఒకే రకంగా ఉండవు. కొన్ని
శక్తివంతమైన దయ్యాలుంటాయి, కొన్ని బలహీనమైనటువంటి ఆత్మలుంటాయి. అయితే మామూలు ప్రార్థనలకు కొన్ని దయ్యాలు వెళ్ళిపోతాయి, మామూలు ప్రార్థనలకు కొన్ని దయ్యాలు వెళ్ళవు. అప్పుడు మనమేమి చెయ్యాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. ఉపవాస ప్రార్థన శక్తితో ఎటువంటి బలమైనటువంటి దురాత్మ అయినా సరే పారిపోతుంది అని ప్రభువు చెప్పాడు. గనక దురాత్మల చేత ఎవరైతే పీడించబడుతున్నారో, దయ్యము ఎవరినైతే బాధిస్తూ ఉందో, పలుమార్లు మామూలుగా ప్రార్థించుకున్నా ప్రార్థన చేసినా ఆ దయ్యము పోవటం లేదు, తరచుగా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది, బాధిస్తూనే ఉంది, శోధిస్తూనే ఉందని బాధపడేటువంటి వారు ఉపవాసం ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. గనుక నీవు ఉపవాస ప్రార్థన గాని చేస్తే, ఎటువంటి దయ్యమైనా నిన్ను విడిచిపోతుంది, నీ వారిని విడిచిపోతుంది. నీవు ఎవరి నిమిత్తమైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తావో వారికి విడుదల కలుగుతుందని ప్రభు చెప్పాడు. గనక ఎవరికైనా దురాత్మల ప్రభావం ఉంది అనుకున్నప్పుడు అవి అపరిమితంగా బాధిస్తూ ఎంత ప్రార్థించినా, మామూలుగా ఎంత ప్రార్థించినా వాటి నుండి విడుదల కలగట్లేదు అనుకున్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి ఆలోచన ఏంటంటే ఉపవాసం ఉండండి, ప్రార్థించండి. ఉపవాస ప్రార్థన ద్వారా మరి ఏ విధమైనటువంటి దయ్యమైనను వదిలిపోతుంది అని ప్రభు మంచి సలహా, సూచన విశ్వాసులమైన మనకు ప్రభు చెప్తూ ఉండగా, ఈ మాటలను మనస్కరించుకొని మనకేదైనా దురాత్మ ప్రభావము ఉంది అని, మన వారిలో ఉంది అని, మన మీద కూడా అట్టి ప్రభావం మనము గమనించినప్పుడు వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం. దురాత్మలను జయించి ప్రభు సాక్షులముగా ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ప్రభు మిమ్ములను మీ ఆత్మలను కాచి కాపాడును గాక. ఆమేన్.